సూపర్ 6 పథకాల్ని సూపర్ హిట్ చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక అడ్డంకుల్ని అధిగమించి మరీ ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా సంక్షేమం అందించామన్నారు. కొత్తగా దసరా నుంచి వాహన మిత్ర కింద 15,000 రూపాయలు అందిస్తామన్నారు. అసెంబ్లీకి రాకుండా ఫేక్ పోస్టులు పెట్టి అసత్య ఆరోపణలు చేస్తూ విమర్శలు చేయడం సరికాదని వైసీపీని హెచ్చరించిన చంద్రబాబు, జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు. అక్కడ అన్ని అంశాలపై చర్చకు సిద్దమని, అలా కాకుండా రప్పారప్ప అంటూ రంకెలేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. చిన్న చిన్న అంశాలను పక్కన పెట్టి సామాన్యులుగా ప్రజలకు సేవ చేద్దామన్న సీఎం, కూటమిని శాశ్వతంగా కొనసాగించి ఏపీని సూపర్ హిట్ చేద్దామని 3 పార్టీల కార్యకర్తలు, నేతలకు సూచించారు. రాజకీయ వైకుంఠపాళి వద్దని ప్రజలకు స్పష్టం చేశారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. సూపర్ 6 పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా. సూపర్ 6 అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు. మెగా డిఎస్సి అవ్వదన్నారు. దీపం వెలగదన్నారు. ఫ్రీ బస్ కదలదన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరి సహకారంతో సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా. అనంతపురం నుంచి ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. చెప్పండి, మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు? ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. శాసనసభకు రాకుండా రప్పా అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసులు సిద్ధంగా ఉంటారు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. ఈ సభ ద్వారా 3 పార్టీల కార్యకర్తలకు, నాయకులకి ఒకే మాట చెప్తున్నా. మీరందరూ కూడా కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం. హామీలు నెరవేరుస్తున్నాం. రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్ గారిది, అదే మాదిరిగా బీజేపీ మాధవ్ గారిది. మన రాష్ట్రంలో ఎన్నికల కంటే ఈ రోజు మన పరపతి పెరిగింది. ఇది శాశ్వతంగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన, ఒక కార్యకర్త తప్పు చేసిన, ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్ కే చెడ్డ పేరు వస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. మళ్లీ వైకుంఠపాళి వద్దు.
శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం, దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి, స్త్రీ శక్తికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనంతపూర్, థ్యాంక్ యూ అనంతపూర్.